న్యూజెర్సీలోని సాయి దత్తపీఠం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఉగాది రోజున ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తుల కోసం పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఎస్డిపి. న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్ ఫీల్డ్లో సాయి దత్తపీఠం 3 రోజుల పాటు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేకంగా చేయించిన ఉగాది పచ్చడిని అందరికీ పంచారు నిర్వాహకులు. హేమలంబి నామ సంవత్సరానికి అధిష్టాన దేవత ఆదిత్యుడు. రాజు అంగారకుడైనప్పటికీ కూడా ఆదిత్యుడు సప్తాశ్వరుడు. ఇక్కడ చెప్పిన ఆదిత్యం తేజసాం స్థానం హేమలంబ కృతావ్యహం. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? సూర్యుడు చాలా మంచివాడు. సూర్యుడు చాలా విశేషమైనటువంటి వాడు, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. అట్లాంటి దివ్యమైనటువంటి సూర్యుడు అధిష్టాన దేవతగా ఉన్నటువంటి ఈ సంవత్సరం హేమలంబ నామ సంవత్సరం. ఆ తర్వాత సప్తసర్తి సమారూఢం జగతాం నేత్రమాశ్రయే. చక్కగా 7 గుర్రాలను అధిష్ఠించినటువంటి సూర్య భగవానుడా, నీవు అధిష్టాన దేవతగా ఉన్నటువంటి ఈ హేమలంబ నామ సంవత్సరం మాకు శుభము చేకూర్చుగాక అని భక్తులంతా ఈరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని చక్కగా వసంత ఋతువులో వసంత నవరాత్రులతో పాటు మొదలైనటువంటి ఈ యొక్క ఉగాదిని చక్కగా జరుపుకోవాలి అని ఈ యొక్క శ్లోకార్థం. వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈరోజు ఇక్కడ సాయి దత్తపీఠం వారు హేమలంబి నామ సంవత్సరం యొక్క ఉగాది సంబరాల్లో భాగంగా సాయంత్రం వేళలో నిర్వర్తించినటువంటి పంచాంగ శ్రవణానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. చక్కగా ఇక్కడికి వచ్చి సాయంత్రం వేళలో బాబావారి పూజలు అలాగే అన్ని పూజలు అయిన తర్వాత ఇక్కడ కూర్చొని హేమలంబి నామ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలాలు, నవనాయకులు మరియు ఆదాయ వ్యయాలు ఇలా అన్నిటి వివరాల గురించి సమగ్రంగా చెప్పేటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని జరగడం ఇక్కడ చాలా సంతోషదాయకం. ఇక్కడ ఇంతమంది మధ్యలో ఈ పంచాంగ శ్రవణం చేయటం, మరలా ఈ ఉగాది పచ్చడి షడ్రుచోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని అందరితో కలిసి తీసుకోవటం, మరలా ఆ యొక్క ఆహ్లాదం కూడాను అంతా కూడాను ఒకసారి మన మాతృభూమిని తలపించినట్లుగా ఒకసారి అంతా కూడాను మన ఊళ్ళో ఏ విధంగా అయితే మనం ఉగాది జరుపుకుంటామో, ఎంత ఘనంగా జరుపుకుంటామో ఆ వాతావరణం అంతా ఇక్కడ వచ్చేసి చాలా సంతోషం జరిగింది. మూలంగా ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి సాయి దత్తపీఠం వ్యవస్థాపకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అందరికీ హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది వల్ల శుభాకాంక్షలు చెప్పడం, అదే కాకుండా చాలా ఇక్కడ పూజలు అంతా బాగా జరిగాయి. తర్వాత ఇవాళ పంచాంగ శ్రవణాలు మురళి గారు చెప్పినట్టు బాగా జరిగింది. కానీ మన సింహరాశి గురించి అదేనో చెప్పారు కానీ కొంచెం బాధ వచ్చింది. కానీ దానికోసం కూడా పరిక్రమణ ఏం చేయాలని చెప్పి కూడా అది కూడా చెప్పారు. కాబట్టి ఈ పంచాంగం విన్నందువల్ల మనకి మంచి జరిగింది ఇవాళ. అందువల్ల అందరూ ఈ ఉగాది బాగా సెలబ్రేట్ చేయడం, అదే కాకుండా ఈ
సాయి దత్తపీఠం రఘు శర్మ గారి ఆధ్వర్యంలో బాగా జరుగుతున్నది, స్థల సేవ బాగా జరుగుతున్నది. అదే కాకుండా మన షిర్దీన్ అమెరికా ప్రాజెక్ట్ కూడా ముందుకు పోతున్నది. అందరూ భక్తులు వాలంటీర్స్ అంతా బాగా పనిచేస్తున్నారు కాబట్టి అందరికీ సహాయం చేయండి ఇది అని చెప్తూ సాయిరామ్. TV9 ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము ఇక్కడ 2-3 రోజులు బట్టి ఈ ఉగాది 3 రోజులకి జరుపుకుంటున్నాము. ప్రతిరోజు వాలంటీర్ సహాయంతో పీఠాన్ని డెకరేట్ చేసుకుని అన్నదానాన్ని కూడా బాగా ప్లాన్ చేసుకుని నిన్న మేమేమో వాలంటీర్ సహాయంతో ఫ్రెష్ మ్యాంగోస్ అంతా కట్ చేసుకుని వేప పువ్వు తెప్పించుకొని కొత్త చింతపండుతో బెల్లంతో మేము ఉగాది పచ్చడి వాళ్ళ పొద్దున్నే చేసుకుని బాబాకి నైవేద్యం అది పెట్టుకున్నాము అన్ని దేవతలకిను. మాకు ఇండియాలో కంటే ఇక్కడ ఈ పద్ధతి ప్రకారం ఈ ఉగాది అన్ని తెలుగు పండుగలు జరుపుకుని మాకు చాలా ఒక ఫ్యామిలీ కింద మేము ఈ సాయి దత్తపీఠంలో అందరము వాలంటీర్స్ అందరము కలిసి చాలా బాబా ప్రేమతో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మేము నిత్య అన్నదానం అన్నది ఇక్కడ ఒక మెయిన్ పిల్లరు దత్తపీఠంలో. పొద్దున్న టెంపుల్ ఓపెన్ అయిన దగ్గర నుంచి సాయంత్రం టెంపుల్ క్లోజ్ చేసే వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అన్నప్రసాదం జరుగుతూనే ఉంటుంది. అదంతా కూడా వాలంటీర్ సహాయంతోనే జరుగుతోంది. ఈరోజు ఇక్కడ సాయి దత్తపీఠంలో ఉగాది చాలా ఘనంగా జరుపుకున్నాము. ఉగాది పచ్చడి చాలా మంచి ప్రసాదం అన్నీ తిన్నాం. ఇండియాని మిస్ చేయకుండా చేస్తున్నారు సాయి దత్తపీఠం వారు. శర్మ గారు పంచాంగ శ్రవణం చేశారు, రాశిఫలాలు చెప్పారు మా అందరికీ. తెలుగు రెండిట్లోనూ చెప్పారు. యాక్చువల్లీ చాలా బాగుండింది. అండ్ తర్వాత ఇక్కడ సాయి దత్తపీఠంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగా జరుగుతాయి. మాధవ్ అన్న గారు హీ డస్ అ ఫ్యాబులస్ జాబ్. అండ్ ఉపేంద్ర గారు, లక్ష్మి గారు, అఫ్కోర్స్ రఘుశంకర్ మంచి గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతుంది. సాయి దత్తపీఠం వల్ల ఉగాది ఎంత బాగా జరుపుకున్నామంటే వేరే వర్డ్స్ లేవండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ.